నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు మళ్ళీ బీజేపీకి సంబంధించిన మాధవీలత యాక్ట్రెస్ కూడా ఆమె మళ్ళీ రిప్లైలు ఇచ్చారు. ఏదో పరస్పరం ఇంకా ఇది ఒక దూషణలకి అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్గా కూడా ఒకరి మీద ఒకరు దూషణలకి దిగుతున్నారు. ఆవిడేమో ఇక అలా అయితే తాడిపత్రి పతివ్రతలు ఎవరు మా సినిమాల్లోకి రావద్దు అని ఆవిడ కూడా కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇద్దరు ఘాటుగానే మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఏంటి అది అంటే ఈ చిన్నగా ఇంక సరే అనుకుని వదిలేస్తారా, ఇంకా ముందు ముందు సాగుతుందా ఈ విషయం? అంటే మీకు గత ప్రభుత్వంలో కొడాలి నాని లేదా కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం మాడతారో నోటికి ఏమొస్తే అది మాట్లాడేవాళ్ళు. ఎక్కడ జగన్ గారు దాన్ని స్టాప్ చేయకపోవడం వల్ల అది ముదిరి ఆ పార్టీ నెత్తికే వచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎక్కడో ఒక చోట ఆయన్ని అట్లా స్టాప్ చేయకపోతే తెలుగుదేశానికి ఆయన కొడాలి నానిలా తయారవుతాడు. ఎందుకంటే సరే ఆమె ఏదో కామెంట్ చేశారు, నిజానికి ఆమెకి ఏం సంబంధం లేదు. తాడిపత్రి మహిళల రక్షణ గురించి ఆమె ఏం మాట్లాడక్కర్లేదు. ఈ బీజేపీ వాళ్ళతో సమస్య ఏమిటంటే వీళ్ళు తాము ఏదో సంస్కృతి పరిరక్షకులు, తాము మతాన్ని పరిరక్షకులు, తామే అన్నింటినీ కాపాడుతున్నాం అన్నట్టుగా ఒక పిక్చర్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు వీళ్ళు చాలామంది. వీళ్ళకి ఏం సంబంధం? సరే ఎవరి సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ఆయన తన నియోజకవర్గంలో ఒక ఈవెంట్ అరేంజ్ చేశాడు. మహిళలు 31వ తేదీ వెళ్ళారు, వచ్చారు. ఏమైంది? గంజాయి బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అని ఈమెనండి కూడా ఈమెకి సంబంధం లేదు. ఈమెమంటారు ఇప్పుడు జేసీ బ్రదర్స్ ఎవరో నాకు తెలియదు అంటారు. జేసీ బ్రదర్స్ ఎవరో మీకు తెలియకపోవడమే నిజమైనప్పుడు మీకు తాడిపత్రి గోల ఎందుకు? ఇక్కడ ఏమేది తప్పు ఉంది? ఈయనేమిటంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాడేస్తాడు. అది ఇది అని ఒక మహిళని ఎట్లా గౌరవించాలో తెలియకుండా ఆయన కూడా చాలా కాలం రాజకీయాల్లో ఉన్నాడు. ఎమ్మెల్యేగా చేశాడు, వాళ్ళ అన్న మంత్రిగా చేశాడు, వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఏదో నోటికి ఏమొస్తే అది ఇది వాడెంత వీడెంత లే కాసుకో తీసుకో అని. ఇప్పుడు నువ్వు తాడిపత్రిలో మీ ఇంట్లో తిట్టుకో, కానీ ప్రెస్ మీట్లో వచ్చేసి మైకులన్నిటి ముందు నువ్వు తిట్టేసి మీడియా అందరి ముందు నోటికి వచ్చినట్టు తిడితే అది ఏమి సంస్కారం? అది అంటే ఈ తాడిపత్రి వ్యవహారానికి చాలా రూట్స్ ఉన్నాయి, పునాదులు ఉన్నాయి. అంటే ఇది ఈరోజు కాదు ఈ వ్యవహారం. ఎప్పటి నుంచో కూడా అక్కడ అసలు ఎదురు లేకుండా ఆధిపత్యం చెలాయించడం వల్ల హఠాత్తుగా వైసీపీ నుంచి వాళ్ళకు ఒక ఎదురుగా ఇంత మునుపంతా కూడా లేదు కదా. మీకు 1983లో కూడా దివాకర్ రెడ్డి గారు ఓడిపోయారు తెలుగుదేశం కేశవరెడ్డి గారి చేతిలో. 85 తర్వాత ఆయన ఎప్పుడు ఓడిపోలేదు, ఆయనకు పోటీనే లేదు. ఎక్కడుంది పోటీ? ఒకసారి జనతా పార్టీ తరఫున నిలబెట్టారు, ఒకసారి అనేక సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టారు. సరే ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చి ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు. సరే అది బాగానే ఉంది. ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎప్పుడు కాలం ఇంకా పూర్వం 40 ఏళ్ల క్రితం కాలమే, 40 ఏళ్ల క్రితం ఫ్యూడలు, 40 ఏళ్ల క్రితం ఫ్యాక్షనే ఉంటుందా? మనుషులంతా మారిపోయినారు. మనుషులంతా మారిపోయి కొంచెం జాగ్రత్తగా సంస్కారవంతంగా అంటే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. సంస్కారవంతంగా మారడం నేర్చుకున్నారు. ఆయన ఏమిటంటే ఏముండైనా సరే అట్లా బండబూతులు తిట్టేది అనేది అలవాటు. బండబూతులు తిట్టే వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలా? ఆ పార్టీ అధ్యక్షుడు కంట్రోల్ చేయాలి. ఆయన ఏం కంట్రోల్ చేసినాడు? ఏమీ కంట్రోల్ చేయకపోగా మీకు ఆ అనుకూల మీడియాలో ఎక్కడో కూడా ఇది అసలు విషయమే కాదన్నట్టుంది. మీరు గమనించండి బాగుంటే. అదే వైసీపీ వాళ్ళు ఎవరైనా నోరు జారితే ఫస్ట్ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో వేసేవాళ్ళు కదా. దీన్ని ఎవరు కౌంటర్ చేయాలా? బీజేపీ వాళ్ళు ఇంక తప్పదు కాబట్టి వాళ్ళు కౌంటర్ చేసుకుంటున్నారు. బీజేపీ అగ్రనాయకులు పురంధేశ్వరి గారు ఇంకోరు ఎవరు కౌంటర్ చేయలే. చేసిందల్లా సత్యకుమార్ గారు చేశారు, అనంతపురం జిల్లాలో ఉన్నాడు కాబట్టి, ఆయన మంత్రి కాబట్టి. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు చేశారు కౌంటింగ్. అంతకంటే ఇంకేముంది? వాళ్ళు కూడా ఏమన్నారా, నువ్వు నీ బస్సులు ఎవడు కాల్చాడు, నువ్వు నోటికి ఏమొస్తుంది మాట్లాడితే మేము ఒప్పుకోము, మా పార్టీ జోలికి రావద్దు, ఇదంతా మాట్లాడినారు. కానీ ఈమె మాధవీలత అని ఇట్లా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడు అనేది ఏం లేదు అక్కడ పెద్దగా. ఇదంతా ఏమిటంటే బీజేపీ వర్సెస్ టీడీపీగా మారకుండా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటున్నారు. టీడీపీ తరఫున ఈయనకి ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు లేరు, లేదు ప్రభాకర్ రెడ్డి గారు ఇలా మారడం తగదు, మా పార్టీలో ఉంటానే అనేవాళ్ళు లేరు. ఎందుకంటే పైన నుంచి ఏదైనా స్పందన వస్తే కదా. చంద్రబాబు గారు ఏమంటారు, ఆయన రియాక్షన్ ఏందో మనకు తెలియదు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు గమ్మున ఉండాలి. ఇది యాక్చువల్గా ఎవరి మధ్యన గొడవ? ఇది ఇద్దరు నాయకుల మధ్య గొడవ. ఇది పార్టీల గొడవ కూడా కాదు. పార్టీల గొడవ కింద లెక్కేస్తే ఆదినారాయణ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్నాయనే కదా. ఆయన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కదా బీజేపీలోకి వెళ్ళాడు. అంతకుముందు టీడీపీ మంత్రి కదా ఆయన. ఈయన టీడీపీలో ఉన్నాయనే. ఇద్దరు టీడీపీ వ్యక్తుల మధ్య ఫ్లై యాష్కు సంబంధించిన గొడవ అనేది వాళ్ళ మధ్య వర్గపోరుకు దారితీసింది. దారితీసిన వల్ల ఆదినారాయణ రెడ్డి గారు ఇవన్నీ చేయిస్తున్నారు, నా బస్సు కాల్పించినారు అనేది ఆయన ఆరోపణ.
నేరుగా ఆదినారాయణ రెడ్డి గారిని అనకుండా బీజేపీ అంటున్నాడు. ఆయన బీజేపీ తాడిపత్రిలో అంత బీజేపీ నాయకులు ఎవరున్నారు? దివాకర్ రెడ్డి, జేసీ బ్రదర్స్ని ఎదిరించి వాళ్ళ బస్సులు కాల్చి అంత అనంతపురం జిల్లాలో ఎవరున్నారు? కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారి మీద డైరెక్ట్ ఆరోపణ అది. ఆదినారాయణ రెడ్డి గారు తనని నేరుగా అనలేదు కాబట్టి ఆయన గమ్మున ఉన్నాడు. ఆయన బీజేపీ తరఫున మాట్లాడాలి కాబట్టి ఆయన కూడా గమ్మున ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారం అంతా ఏమిటంటే రాజకీయాల్లో ఎన్నైనా విమర్శలు ఉండొచ్చు, ఎన్ని ఆరోపణలైనా ఉండొచ్చు, ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. ఫస్ట్ ఏమిటంటే సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మీకు కోపం ఉండొచ్చు, మాధవీలత గారి మీద మీకు ఎంతైనా కోపం ఉండొచ్చు, మీరు విమర్శించవచ్చు, లేదా ఆ మీద కేసు పెట్టారు కదా, కేసు పెట్టచ్చు, కోర్టుకు లాగచ్చు. కానీ నోటికి వచ్చినట్లు అది ఇది ఏదేదో బండబూతులు తిట్టడం అనేది అది కరెక్ట్ కాదు. ఆయన ఇప్పటికైనా, ఎందుకంటే అయిపోయింది, పూర్వకాలం అయిపోయింది. ఇప్పుడు అన్ని మీడియాలు ప్రతి క్షణము రికార్డ్ అవుతున్న కాలం ఇది. మీరు పూర్వకాలం మీరు ఇంట్లో కూర్చొని ఏమి తిట్టినా అది ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు ఏం మాట్లాడినా తెలిసిపోతుంది. మీరు చీమ చిటుక్కుమన్నా మీరు ఎక్కడో ఇప్పుడు కెమెరాలో రికార్డ్ చేసేసి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన ఏమనాలా? మా నాన్న మాట్లాడింది కరెక్ట్ కాదని ఆయన అనలేడు, కరెక్ట్ అని అనలేడు. ఇప్పుడు ఆయన కదా ఎమ్మెల్యే, ఆయన కుమారుడు కదా, ఆయన కదా మాట్లాడాలి, ఆయన మాట్లాడడం లేదు. కాబట్టి ఇది ఏమిటంటే కొద్ది రోజులు ఏదో మీడియాలో సోషల్ మీడియాలో అడావుడవుతుంది, మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు. ఏముంది ఇది బీజేపీ వర్సెస్ టీడీపీ అంత గొడవ ఉందా ఇక్కడ అనే మూడు క్రియేట్ అయ్యి చంద్రబాబు గారు ఏమిటంటే ఊరికే ఉంటే అదే సమస్య పోతుంది అనేది ఆయన లక్షణం. కొంతకాలం ఏం చేస్తారంటే ఆయన నానబెట్టేస్తారు. దాన్ని 3 రోజులు అయిన తర్వాత దేవుడు గుర్తుంటుందిలే ఇదంతా ఎన్నో వస్తుంటాయి రోజుకు అనే మూడ్లో ఉన్నాడు. కానీ ఇలాంటి నోటి దురుసు ఉన్న వాళ్ళని ఆయన కంట్రోల్ చేయకపోతే అది జనంలో బ్యాడ్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి, మెల్లిగా వస్తూ ఉంటాయి. గతంలో ఆ వైసీపీలో జరిగిన తప్పే మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయింది అనుకోండి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడేవాళ్ళు టీడీపీలోనూ. బీజేపీ అంటే ఆ పార్టీ ఇష్టం, అది బీజేపీలో అట్లా ఎవరు పెద్దగా మాట్లాడినట్టు మనకేం దాఖలాలు లేవు. వాళ్ళు ఏమిటంటే పబ్బులకు పోవద్దు మీరు ఇవన్నీ చెప్తూ ఉంటారు. అది మీ గవర్నమెంట్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి కదా పబ్బులు. మీరు పబ్బులు మీరే లైసెన్సులు ఇస్తారు. ఇప్పుడు గోవాలో లేదా, లేకపోతే ముంబైలో లేదా, ఎక్కడ లేదు, మీ ప్రభుత్వాలు ఉన్న చోట ఎక్కడ లేదు. మీరే లైసెన్సులు ఇస్తారు, మీరే అన్నీ చేస్తారు, మళ్ళీ మీరు పబ్బులకు పోవద్దు అని మీరు అంటారు. మీరు అది చేయండి, మరి మద్య నిషేధం చేయండి, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో చేయరు. కాబట్టి వీళ్ళది ఇదొక గోల. ఈ మొత్తంగా ఏమైందంటే 2 రోజులుగా మీడియాలో ఇదొక చర్చగా నడుస్తూ ఉంది అంతే. అందులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఆయన వయసు అయినా అనుభవరీత్యా అయినా పాలిటిక్స్లో చాలా కాలం నుంచి ఉన్నారు. ఈమె నిన్న మొన్న నేర్చుకున్నారు, అడుగులేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరికీ ఫైటింగ్ అంటే ఈ స్థాయిలు కూడా చాలా డిఫరెంట్ నిజానికి. కానీ ఒక సమూజ్జీలు ఇద్దరు పోటీ పడితే ఓ విధంగా ఉండేది. ఇంకోటి ఏమిటంటే ఈమె ఏదో మాట్లాడింది, ఆయన ప్రభాకర్ రెడ్డి గారికి ఏదో ఈ గోళ మనకెందుకు, అవేం తాడిపత్రికి సంబంధించిన ఆమె కాదు. ఆయనకి బీజేపీ మీద కోపం ఉంది. ఈ బీజేపీ మీద కోపం, ఆ బస్సు కాలిపోయిన కోపంలో భాగంగా ఇది కూడా యాడ్ అయ్యింది. ఈమెకేమిటంటే ఈమె ఏదో ఒకటి మాట్లాడేసి మీడియాలో ఉండాలనే తప్ప ఈమెకేమి సంబంధం తాడిపత్రిలో ఏం జరుగుతుంది అనేది. ఇవేమి అక్కడ తాడిపత్రి లోకల్ పొలిటీషియన్ కాదు కదా. ఆమె చెప్తున్నారు నాకు జేసీ బ్రదర్స్ ఎవరో తెలియదు అని. జేసీ బ్రదర్స్ ఎవరో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, సరే కామన్ మ్యాన్ తెలియదు అనుకోవచ్చు. మీరు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు కదా, మీకు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి జేసీ బ్రదర్స్ ఎవరో తెలియదు అంటే ఎట్లా నమ్ముతారు? కావాలని ఏదో నిప్పు రాజేశారు, నిప్పు రాజేసి ఇప్పుడు అదంతా చుట్టుకు పొగంతా వస్తే మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే ఈ మధ్యలో జరిగింది ఏమిటి? ఒకటి ప్రభాకర్ రెడ్డి గారు సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఇప్పటికైనా. ఇప్పుడు ఇంకా ముందు ఇట్లనే తిడుతూ ఉన్నా అంటే ఆయనకే నష్టం, ఆయన కుమారుడికే నష్టం. ఎందుకంటే వచ్చే రాజకీయాలన్నీ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు కాదు, ఆధిపత్య రాజకీయాల కాలం పోయింది. మీకే తెలిసింది కదా, ఎన్నడూ ఓడిపోయిన వాళ్ళు పోయినసారి మీరు ఓడిపోయారా లేదా? కాబట్టి ఓటమి అనేది మీకు మిమ్మల్ని ఓడించవచ్చు అనేది ఒకసారి ప్రూవ్ అయిపోయింది. ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండాలంటే మీరే జాగ్రత్తగా ఉండాలి. ఏమేమంటే మాధవీలత గారు ఆమెకు సంబంధం లేనివన్నీ ఎందుకు, ఆమెకి ఏం సంబంధం? తాడిపత్రి గోళ్ళకి ఆమె సేమ్ సంబంధం. కాబట్టి ఆమె ఉందాగానే మాట్లాడారు, ఆయన వయసుకు గౌరవం ఇస్తున్నాను, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మాట్లాడారు. ఆమెమి తిట్టడం అవన్నీ ఏం చేయలేదు. కానీ ఇదొక చంద్రబాబు నాయుడు గారి తలకాయకు చుట్టుకునే ఇష్యూగా మారుతుంది. ఇది పోను ఆయన ఏదో ఒక దశలో కంట్రోల్ చేయకపోతే. వీళ్ళు ఇంతే నోటికి వచ్చినట్లు మాట్లాడే వాళ్ళు ఇంకా అప్పుడంతా మాట్లాడినారు కదా, గతంలో వాళ్ళని విమర్శించారు. మీరు మాత్రం ఏం తక్కువ, మీకు మాత్రం నోటికి ఏమన్నా అద్దు పద్దు ఉందా? మీ కూటమిలో ఉన్న పార్టీనే మీరు తిడుతున్నారు. కనీసం వైసీపీని తిట్టినారన్న అర్థం ఉండేది, ప్రత్యర్థులు కాబట్టి తిట్టుకున్నారని. మీ కూటమిలో మీరంతా కలిసే ఉంటారు, వ్యాపారాల దగ్గర కొట్లాడతారు. బీజేపీ మీరు ఒకటే కదా, కూటమిలో ఉన్న వాళ్ళే కదా, మీరు ఎందుకు కొట్లాడుతున్నారు మరి? అంటే ఒక వ్యాపారం వచ్చినప్పుడు మీరంతా కొట్టుకుంటారు. ఆ ఫ్లై యాష్ అనే గొడవ అదే కదా మీ గొడవ, మీ మధ్య జరుగుతున్న గొడవ. కూడా వాళ్ళ పేర్లతో వ్యక్తులతో కొట్లాడచ్చు, పార్టీ పేర్లు తీసుకుంటున్నారు కదా, పార్టీ పేర్లతోనే గొడవలు పడతారు. అవును, ఇటువైపు జమ్మలమడుగులో కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది.
బీజేపీ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయన ఆ నియోజకవర్గంలో ఎవరు ఫ్యాక్టరీ పెట్టాలా, ఎవరు వ్యాపారాలు చేయాలా, అవన్నీ ఆయన కంట్రోల్ చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? ఆ పార్టీకి అదుపు లేదు ఆ ఎమ్మెల్యే పైననే కదా. ఆయన అదాని వాళ్ళు వచ్చారు, ఇంకోరు వచ్చారు, ఇంకోరు ఆ సీఎం రమేష్ గొడవైంది. సీఎం రమేష్ అంటే ఎవరు? ఈయనే కదా, బీజేపీ అయినే కదా. మరి మీ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా మీరు వ్యాపారాలు చేసుకుని అంత ఆధిపత్యం ఎందుకు అక్కడ మీకు? అంటే ఈ దేశంలో ఎవ్వరు వాళ్ళ సామ్రాజ్యాలు నిర్మించుకునేశారా? ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాంట్లోకి ఇంకెవ్వడు పరాయి వేరే వాడు ఎంట్రే కాకూడదా? ఇంకా అట్లున్నప్పుడు ప్రజాస్వామ్యం అని ఎందుకు చెప్తారు? దీనికి అంత పెద్ద పేరు ఎందుకు పెడతారు? ప్రజాస్వామ్యం లేదు, ఏం లేదా. ఇవంతా ఎమ్మెల్యే జాగీర్లు, ఎమ్మెల్యే గారి సంస్థానాలు, ఎమ్మెల్యే గారి జమీలు, ఇవన్నీ కూడా ఆయన ఏం చెప్తే అదే జరుగుతుందని డిక్లేర్ చేసేయండి, అంతే కదా, పని అయిపోతుంది. ఎక్కడో మొదలవుతుంది, ఎక్కడికో వెళ్తుంది, మరి ఎక్కడ బ్రేక్ పడుతుందో తెలియదు. తొందరగా కట్ చేస్తే వీళ్ళని తొందరగా. పాలిటిక్స్లో గతంలో లాగా జరగదు. నోరు అదుపులో పెట్టుకోవాలి. అందరూ చూస్తారు కదా, కొన్ని లక్షల మంది చూస్తారు మనం ఏం మాడుతున్నాం అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.